హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ నిన్న కొంచెం స్పెషల్గా జరిగినాయండి ఈ నామినేషన్ ప్రాసెస్ కూడా. అంటే మొత్తం తనుజ చేతిలోకి ఇచ్చి ఒక్కొక్కరికి తనకి ఎవరికి ఎన్ని కావాలో తను ఇచ్చుకోవచ్చు, అంటే 2 or 1 అలా అని చెప్పి. అండ్ 10 weeks తర్వాత ఫస్ట్ టైం ఎమాన్యుయల్ నామినేషన్స్లోకి వచ్చాడండి. అండ్ ఎమాన్యుయల్ నామినేషన్ పాయింట్స్ కూడా అసలు చాలా సిల్లీ అనిపించిందండి. అండ్ బర్నీ దాని గురించి, అండ్ బర్నీ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు నిన్న. అండ్ నిన్నట్లాగా ఉండుంటే బర్నీ అసలు టాప్ 5లో ఉండేవారండి, అంత బాగానే డిఫెండ్ చేసుకున్నారు. అండ్ ఇమాన్యుయల్ కూడా బర్నీ అయితే కొంచెం ఏమంటారు ఇలా అని చెప్పి సేఫ్ నామినేషన్ చేసినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ డెమాన్ పవన్ అయితే అసలు నిన్న వర్స్ట్ పాయింట్స్ అండి. మెయిన్గా పవన్ కళ్యాణ్ అండ్ రీతు 2 పాయింట్స్ కూడా వర్స్ట్ పాయింట్స్. అండ్ మెయిన్గా కళ్యాణ్ మీద అయితే, నువ్వు ఇంతకుముందు మాకు బ్లాక్ స్టార్స్ వచ్చినప్పుడు నువ్వు నవ్వేవి ఇలా అని చెప్పాడు. అసలు అప్పుడు కళ్యాణ్ అసలు నవ్వలేదు. ఇంకా చెప్పాలంటే డెమాన్ పవనే కళ్యాణ్ని హోస్ట్ తిడుతున్నప్పుడు డెమాన్ పవర్ నవ్వాడు. అండ్ బట్ తినేం చెప్పాడంటే కళ్యాణ్ నవ్వాడని చెప్పాడు. అసలు మొత్తం రాంగ్ ఎలిగేషన్ వేసాడు. అండ్ పాయింట్స్ కూడా అసలు అట్టర్ ఫ్లాప్ అండి నిన్న డెమాన్ పవర్ పాయింట్స్ అయితే. అండ్ నెక్స్ట్ రీతుకు కూడా అసలు నామినేట్ చెప్పి చేయడం, అది అసలు వాళ్ళకున్న బాండ్కి అది ఎందుకో అంత కరెక్ట్ కాదనిపించింది. అండ్ నిన్న ప్రతి నామినేషన్లోనూ కళ్యాణ్ ఉన్నాడండి. అండ్ ప్రతి పాయింట్ నిన్న చాలామంది నామినేషన్ చేస్తే అన్ని పాయింట్లు కూడా బాగా డిఫెండ్ చేసుకున్నాడు కళ్యాణ్. అండ్ మెయిన్గా ఈ సీజన్ విన్ అవ్వడానికి మెయిన్ క్వాలిటీస్ పాయింట్స్ డిఫెండ్ చేసుకోవడం. దాంట్లో కళ్యాణ్ అసలు కొట్టేవాళ్ళు లేడు, అంత బాగా డిఫెండ్ చేసుకుంటున్నాడు పాయింట్స్. అండ్ మోస్ట్ డిజర్వింగ్ అండి టైటిల్కి. మరి ఏమవుతుందో చూడాలి, కానీ ప్రజెంట్ అయితే మోస్ట్ డిజర్వింగ్ కళ్యాణ్. అసలు చాలా పాయింట్స్ బాగా పెట్టాడు. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి కూడా ఊరికి ఏదో వేయాలి కాబట్టి వేసినట్టు వేసాడు. అది ఆల్రెడీ క్లియర్గా తను ఓడిపోయాడు, సంజననే గెలిచింది. దాన్ని మళ్ళీ పాయింట్ తెచ్చి అనడం అంత కరెక్ట్గా కాదనిపించింది. అండ్ నిన్న బర్నీ కూడా కొంచెం నచ్చాడండి. బర్నీ చాలా రోజుల తర్వాత కొంచెం పాయింట్స్ కాన్ఫిడెన్స్గా మాట్లాడాడు, ఇంతకు ముందులా కాకుండా చాలా బాగుంది బర్నీది కూడా. అండ్ కళ్యాణ్ అయితే 1 side అండి నిన్న. అండ్ అందరూ చాలామంది సంజన అండ్ డెమాన్ పవన్ వీళ్ళందరూ వేసినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా తన పాయింట్స్ని డిఫెండ్ చేసుకున్నాడు. అండ్ మాట్లాడటం పాయింట్స్ బట్టి చాలా చాలా బాగా మాట్లాడాడు. నిన్న చాలా ప్లస్ అవుతుంది కళ్యాణ్కి ఎపిసోడ్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా తనుజ ఏమో బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చారు సేవ్ చేయమని, అప్పుడేమో తనుజ రీతుని సేవ్ చేసిందండి. అండ్ రీతుని సేవ్ చేయడం కావాలని అనిపించింది, ఎందుకంటే దివ్య నామినేషన్లో ఉంది కదండి, దివ్య వెళ్ళిపోతే బెటర్ అన్నట్టు రీతుని సేవ్ చేసేసింది. అండ్ రీతు కూడా దివ్య నామినేట్ చేసింది కావాలని. అండ్ దివ్య లాస్ట్లో ఉంది కదండి, లాస్ట్ వరకు వచ్చింది కదా, ఈ వీక్ ఇద్దరు ఉంటే తనకే పోతుందని చెప్పి అలా చేసింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.